మేమందరం అక్కడికి వెళ్ళి చూసాక తెలిసింది వీళ్ళైతే ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నారు. వీళ్ళైతే చాలా లోపల తుప్పల మధ్యలో అయితే నివసిస్తున్నారు, ఒక చిన్న పాక వేసుకుని. ఇక్కడైతే కనీసం కరెంట్ సదుపాయం కూడా ఉండదంట. వీళ్ళకి ఏ పాము వచ్చినా కూడా తెలియదు ఆ చీకట్లో. ఏ వర్షం వచ్చినా వరద వచ్చినా ఇక్కడే ఉంటారు. రీసెంట్ గా మన వేరుశంగం అని అయితే పాకను తీసేసి ఒక చిన్న షెడ్ లాగా అయితే వేశాడు. ఆ బాంబుగారి మాటల్లోనే వినండి ఎంత బాగుంది. ఆ పిల్లల్ని పెట్టుకుని ఆవిడ చచ్చిపోయాక పిల్లల్ని పెట్టుకుని అలాగే నేను కట్టుకుంటున్నాను. గట్టిగా నేను పనులకు వెళ్తాను కూడా ఓపిలేదండి. అది నాకు తెలుసు ఎక్కడ పడిపోతానో చెప్పలేనండి. ఆ బామ్మగారి మాటలు విన్నాక మన చేయూతి రవిని ఇద్దరు పిల్లలు చదివించే బాధ్యత మేము తీసుకుంటాం. అండ్ అలాగే వాళ్ళకి ఒక చిన్న ఇల్లు వచ్చేలాగా కూడా చూస్తానని చెప్పారు. ఆ స్థానిక ఎమ్మెల్యే ఈ విషయం తెలియగానే వెంటనే స్పందించి చాలా అభినందిస్తూ అయితే ప్రోత్సహించారు. రియల్లీ గ్రేట్ కదా ఇంత మంచి మనుషులు ఇంకా ఉండడం. మేము కేవలం వీళ్ళకి సహాయం చేయడం కోసం దాదాపు 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాకినాడ నుంచి అయితే వచ్చాం. వీళ్ళకి త్వరలోనే ఎమ్మెల్యే గారి సహకారంతో ఒక మంచి ఇల్లు కట్టి అయితే చూపిస్తాం.